సభా సరస్వతికి నమస్సులు. అధ్యక్షులు గురువులు ఆచార్య బీతగోళ రామబ్రహ్మం గారికి, మిత్రులు ఆచార్య భూదాటి వెంకటేశ్వర్లు గారికి, మరొక మిత్రుడు ఆచార్య విశాలి శంకర్రావు గారికి, వేదిక ముందున్న పెద్దలకు, సాహిత్య అకాడమీ వారికి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వారికి నమస్సులు అర్పిస్తూ, ఇవాళ సినిమా రంగం అంటే తొందరగా అర్థమవుతుంది కాబట్టి ఆ ఉదాహరణతో చెప్తున్నా. ప్రతినాయక పాత్ర కోసం హీరోలు విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నో మొన్నో వచ్చిన జైలర్ సినిమాలో కమల్ హాసన్ని ప్రతినాయకుడుగా ముందు అనుకున్నారట. మళ్ళీ ఆయన నన్ను తినేస్తాడేమో అని రజనీకాంత్ భయపడి కొత్త ఫేస్ ఏదైనా ట్రై చేయి అని అంటే మలయాళ నటుడు ఇవాళ ఆయనకు చాలా పెద్ద పేరు వచ్చింది ప్రతినాయకుడిగా, చాలా సినిమాకి ఎలివేట్ అయింది అని. ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి పత్ర సమర్పణ చేస్తున్న అందరినీ హీరోల్ని చేయటం కోసం నన్ను ప్రతినాయకుడిని చేసినటువంటి సాహిత్య అకాడమీకి అంటే ప్రతినాయకుడి గురించి మాట్లాడమన్నందుకు, ఇక్కడ ప్రతినాయకుడు అన్న మాటని ముందు నేను ప్రతికూల పాత్రలు అనే అర్థంలోనే నేను ఆ అంశం ఇచ్చినప్పుడు నేను మృణాళి గారు అనుకున్నాం. శీర్షిక ప్రతి నాయకుడు అని ఉన్నప్పుడు ఒకరి గురించే మాట్లాడాల్సి ఉంది లేదా ఇద్దరి గురించి మాట్లాడాల్సి వస్తుంది అనే అర్థంలో ప్రతికూలము, నెగిటివిటీ అనేటటువంటి అర్థంలో మాట్లాడదలుచుకున్నాను. అసలు ఇది ప్రతికూల పాత్ర అని మనకు చెప్పటానికి అలంకార శాస్త్రం మనకేమైనా చెప్పిందా, ప్రతినాయకుడి యొక్క లక్షణాలను చెప్పిందా అని ఆలోచించటానికి ప్రయత్నం చేస్తే మనకి నాయకుని గురించి చెప్పింది కానీ ప్రతినాయకుడి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి రామాయణంలోనూ ఉన్నారు, భారతంలోనూ ఉన్నారు, పురాణ ఇతిహాసాల్లో ఉన్నారు, తర్వాతి కావ్యాల్లో కూడా మనకు కనిపిస్తున్నారు. అంటే అలంకార శాస్త్రం చెడ్డవాళ్ళని గురించి, చెడ్డ ప్రవర్తనను గురించి చెప్పలేదా అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మంచి చెడుల యొక్క స్వభావాన్ని చెప్పటానికి, అందులో మంచిని గురించి ఎక్కువగా చెప్పటానికి, అతడు నాయకుడు కావటానికి అవసరమైన విషయాలనే చెప్పింది అని మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాలి. మరి మీకున్న పరికరాలు ఏమిటి సార్ ప్రతికూల పాత్రలు అని చెప్పటానికి అని అంటే, నన్నయ్య గారు, తిక్కన గారు ఎప్పుడో రాసినా మనకు ఆధునికులం కాబట్టి మనం నవలా సాహిత్యము, నాటక సాహిత్యం ఇదంతా మనకు విస్తృతమైన తర్వాత పాత్రల యొక్క స్వభావం ఏంటి, పాత్ర ఎట్లా ఉండాలి, హాస్య పాత్ర ఎట్లా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడటం మనకు సాహిత్యంలో, సాహిత్య విమర్శలో కనిపిస్తుంది. మనకి ఇతిహాస పురాణాలలో ఉండేటటువంటి పాత్రల్ని మనం ప్రతికూల పాత్ర అని మీరు ఎట్లా నిర్ణయిస్తారు అని అంటే నేను 3 రకాలైనటువంటి అంశాలను అనుకున్నాను. ఒకటి, కథాధర్మము, కథ యొక్క ఫలితము ఏదైతే ఉందో దానికి ఆటంకం కలిగించేటటువంటి ప్రతికూల పాత్ర. మరి కథకి ఆటంకం కలిగించేవాడెవడు, ఆటంకం కలగకుండా దాన్ని సక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవాడేవాడు అంటే నాయకుడు. కాబట్టి నాయకుడికి పనికి అడ్డం తగిలేటటువంటి వాడు ప్రతినాయకుడు. కాబట్టి కథాగతము, కథాధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటిది. మీరు పాత్ర నాయకుడు ఒకటే అని చెప్పవచ్చు కదండి. మళ్ళీ మీరు కథా పాత్ర ఎందుకు వేరు చేస్తున్నారు అని అంటే, కొన్ని కథల్లో పాత్రలు ఉండవు, కథా సందర్భం ఉంటుంది, కథా విషయం ఉంటుంది. కాబట్టి కథకి ప్రతికూలంగా ప్రవర్తించటము, నాయకుడికి ప్రతికూలంగా ప్రవర్తించటము, ఈ రెండూ కాక కొన్ని సన్నివేశాలలో ప్రతికూలంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మనస్తత్వం వల్ల. ఇంకో రకంగా చెప్తే దుష్యంతుడు నా దృష్టిలో ప్రతికూల పాత్ర అని అంటారు. అబద్ధం చెప్పావు కదా, అబద్ధం చెప్పినవాడు అంతే కదా, యయాతి ఉన్నాడు, కొడుకు యవ్వనాన్ని ఇంకా ఇచ్చ చావలేదు కదా, వాడు ప్రతికూల పాత్ర అని నేను అంటాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళని మనం కౌశికుణ్ణి కూడా ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి విన్నటువంటి, అది నా పరిధిలోకి రాదనుకోండి, నన్నయ్య పరిధిలోకి రాదనుకోండి, ఇలాంటి వాళ్ళని కూడా మనం మాట్లాడేటటువంటి సందర్భంలో సందర్భాన్ని బట్టి కూడా ప్రతికూలమని మాట్లాడతాం.
కాబట్టి ప్రతికూలత అన్నది ఒక సాహిత్యంలో, అది నవలా సాహిత్యం కావచ్చు, ఇతిహాస పురాణాలకు సంబంధించిన సాహిత్యం కావచ్చు, ఈ 3 కోణాల నుంచి మనం విశ్లేషించటానికి, చెప్పటానికి అవకాశం ఉంది అన్నది మొట్టమొదటి అంశం. ఇక రెండవది, పాత్రలు సజీవంగా ఉంటాయి, నిర్జీవంగా ఉండవు. కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి వారు కూడా మహాభారత పాత్రల గురించి చాలా మాట్లాడారు. అయితే పింగళి లక్ష్మీకాంతం గారు ఒక మాట అంటారు, మహాభారతంలో ఉన్న పాత్రల్ని బై కాంట్రాస్ట్, దానికి ప్రతియోగము అనేటటువంటి మాట కూడా ఆయన వాడారు. వాళ్లలో ఉన్న ప్రతి మానసిక సంఘర్షణలో ఉన్న చిన్న విషయాన్ని కూడా వ్యక్తం చేయటానికి చేసేటటువంటి ఒకనొక ప్రయత్నం ఉంది చూసారా, ఆ ప్రయత్నంతో కూడినటువంటి పాత్ర చిత్రణ మనకి కవిత్రయ భారతంలో కనిపిస్తుంది అని వారు ఒక మాట అన్నారు. అంటే మనం ఇప్పుడు మనమంతా అనుకుంటున్నటువంటి ప్రతికూల పాత్రలు దుష్ట చతుష్టయం, హాయిగా వాళ్ళని ప్రతికూలమని నిర్ణయం చేస్తాం కథాగతిని బట్టి. కొన్ని పాత్రల్ని సైంధవుడు లాంటి వాడు ఉన్నాడు, వస్తాడు పోతాడు, అతను సందర్భంలో ద్రౌపదిని ఇష్టపడతాడు, వివాహమైన వ్యక్తి, సంతానం ఉన్నటువంటి వ్యక్తి ఆమెను ఇష్టపడ్డారు కాబట్టి అది తప్పు కాబట్టి వీళ్ళు వాడిని కొట్టారు లేదా చంపారు కాబట్టి వాడు ప్రతికూలం అని కనిపిస్తాడు. ఇది మరో సందర్భం. ఇంకోటి, నాకు పరీక్షిత్తు, జనమేజయుడు, కశ్యపుడు కూడా ప్రతికూల పాత్రలే ఆధునిక దృష్టితో ఆలోచించినప్పుడు. ఎందుకు అనంటే ఆయన పరీక్షిత్తు మహారాజు చేసినటువంటి పొరపాటు, పాముని తీసుకెళ్ళి వేశాడు. మరి అది ఎక్కడికి వెళ్ళింది? తక్షకుడితో వైరానికి వెళ్ళింది. తరువాత జనమేజయుడికి తక్షకుడికి మధ్య యుద్ధం జరగటానికి కారణమైంది. అంటే ఈ మొత్తం కాంట్రాస్ట్లో ఆధునిక యుగంలోకి రాను, కానీ ప్రాచీన సాహిత్యంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేదా మరో షడ్గుణాలుగా చెప్పబడేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రవర్తనలో ఎక్కడో ఒక్క దగ్గర, అది ధర్మరాజు కావచ్చు, భీముడు కావచ్చు, ఎక్కడ బయటపడ్డారో అక్కడ నెగిటివిటీ టచ్ వచ్చింది, అక్కడ ప్రతికూలత అనేటటువంటిది పాత్రలోకి ప్రవేశించింది. అలాంటిది కశ్యపుడిలో కూడా మనకు కనిపిస్తుంది. నేను నేర్చుకున్న విద్య ఎందుకు? నాకు యూనివర్సిటీ పిహెచ్డి పట్టా ఇచ్చింది విద్యార్థుల్ని తయారు చేయమని. అది నేను చేయాలి, ఆ పనిని నేను చేయాలి. సంజీవని విద్య నేర్చుకున్నాడు, నిజంగా వాడు బతకటం వల్ల సమాజానికి లేదా లోకానికి ఉపయోగం అనుకున్నప్పుడు ఆ సంజీవని విద్య వాడాలి. కానీ నాకు డబ్బులు ఇస్తే దాన్ని వాడేస్తాను అనుకునేటటువంటి స్వభావం ప్రతికూలమా, అనుకూలమా? నా వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి వాని వంశాన్ని నేను నాశనం చేస్తాను అనుకోవటం ప్రతికూలమా, అనుకూలమా? ఇలాంటి కోణం నుంచి, ఇలాంటి డైమెన్షన్తోని మనం ఆలోచించటానికి ప్రయత్నం చేసినప్పుడు మహాభారతంలోని పాత్రలు ప్రతికూలముగా ఉన్నవి అనుకూలంగాను, అనుకూలం అనుకున్నవి ప్రతికూలంగాను కొన్ని సన్నివేశాల్లో కనిపించే అవకాశం ఉంది. ఒక వ్యక్తిని కులంతో అవమానిస్తున్నప్పుడు నేను రాజుని చేస్తా అని దుర్యోధనుడు ప్రవర్తించినటువంటి విధానం ఏమంటాం? తన అవసరం కోసమే చేశాడు కాక, మరి తన అవసరం కోసమే ఉదంకుడు కూడా అలాంటి పని చేశాడు కదా. తన అవసరం కోసమే ఎవరితో వైరం ఉందో ఆ వైరమున్నతో వ్యక్తితో వీడు స్నేహం చేసుకొని తన పబ్బం గడుపుకుందాం అనుకున్నాడు కదా. ఇలా ఆలోచించినప్పుడు ప్రతికూలత అన్నటువంటి ఒకానొక అంశాన్ని ఇతిహాస పురాణాలు, కావ్యాల ధర్మంలో మనం ఆలోచించినప్పుడు ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఎక్కడో దగ్గర ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ చర్యకి కారణమయ్యాయి. యయాతి లాంటి వాడిలో కూడా ఆ ఇచ్ఛ, నలుగురు ఏమనుకుంటున్నారు అనేటటువంటి సభలో ఈమె అమ్మాయి వచ్చి నువ్వు ఇష్టపడ్డావు, నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు అని అంటే అక్కడ లోభం అంటే భయమే, ఇక్కడ ఒప్పుకోలేకపోవటం, అక్కడ పిసినారితనం కాదది. ఏమండి, ఇలాంటి స్వభావం పాత్రలో చూపించేశాడు కదా. కాబట్టి నాకేమనిపిస్తుంది, ఈ క్యాన్వాస్లో చూసినప్పుడు ప్రతికూల పాత్ర అన్నది
ఈ అరిషడ్వర్గాలు షడ్గుణాలకు సంబంధించిన వ్యవహారం నుంచి చూసినప్పుడు మనం ప్రతికూలత అన్నది కొంతకాలానికి కనీసం ఇతిహాస పురాణాలకి మనం అన్వయించి మాట్లాడగలము అని నాకు అనిపిస్తూ ఉంది. ఇది మొదటి అంశం. ఇక మీరు నన్ను పాత్రల్ని లిస్టు చేయమంటారా, ఈ పాత్రలో ఈ స్వభావం ప్రతికూలము అని చెప్పమంటారా అని మాట్లాడటం కంటే ముందు నేను చెప్పిన క్యాన్వాస్ ఇది. పాత్రల యొక్క అంతఃసంఘర్షణని, మానసిక సంఘర్షణని ఉన్నదున్నట్టుగా రచయిత చిత్రించినప్పుడు నాలో ఉన్న లోపం కూడా ఏదో సందర్భంలో బయటపడుతుంది. మరో రకంగా చెప్తే, నేను నా క్లాస్లో సరిగ్గా కూర్చొని పిల్లవాడిని తిట్టాను, వాడు కాలేజీకి రాకపోతే ఎగ్జామ్ రాయనివ్వలేదు, వాడికి నేను ప్రతికూలం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అది అతని భవిష్యత్తుకునో ఏదో కారణం చెప్తామనుకోండి. పోనీ నేను అలా ప్రవర్తించటం వలన ఆ విద్యార్థి విద్యకే దూరం అయ్యాడు అనుకోండి, అప్పుడు నేను అనుకూలమా ప్రతికూలమా? ఈ మధ్య ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయలేకపోతే ఒక పిల్ల చదివే మానేసినటువంటి ఒక కథ వచ్చింది. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నేను ప్రతికూలమా అనుకూలమా? ఇది మహాభారతంలో ఉండేటటువంటి పాత్రల్లో తీసుకొచ్చినటువంటిది. ద్రోణుడు, మనకి దళితవాద ఉద్యమం వచ్చిన తర్వాత ఏకలవ్యుడి విషయం ఇవంతా వచ్చాయని మనం మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడూ ఆయన ప్రశ్న ఉన్నటువంటి పాత్రే చాలామంది చర్చించారు కూడా. ఆయన ఏకలవ్యుడి విషయాన్ని పక్కకు పెడితే, తాను ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ధనం లేకపోవటం వల్ల ఏ రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడో ఆ స్థితి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అతన్ని? డబ్బు కోసం ఏమైనా చేయడానికి తీసుకెళ్ళింది, ఎక్కడి దాకైనా తీసుకెళ్ళింది. ఇవాళ చాలామందిని చూస్తున్నాం, చాలా బీదతనం నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ధనం సంపాదనే ఒక లక్ష్యంగా చాలా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన విధానంలో, వాళ్ళ లక్షణాల్లో వచ్చేటటువంటి లక్షణాలు మనం గమనించినప్పుడు మనం ఇవాళ సమాజంలో చూసిన చాలా ప్రతికూల విషయాలు ద్రోణునిలో కనిపిస్తాయి. అందుకని ఆయన ఏకలవ్యుడి యొక్క బొటనవేలు తీసుకున్నందుకు మాత్రమే ఆయన నేను ప్రతికూలం అనట్లేదు. కులధర్మంగా ఉన్నటువంటి కోపం, బ్రాహ్మణుడికి జీవితకాలం పాటు దీర్ఘకాలం పాటు కోపం ఉండకూడదు, రావాలి పోవాలి, అది తనలో ఉన్నది. ద్రుపదుడి యొక్క విషయంలో అది అలా కొనసాగింది. అంతకాలం పగ మనసులో పెట్టుకున్న వ్యక్తి ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నట్టే కదా, అది ఒక కారణం. రెండవది, ఆయన అర్జునుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఏకలవ్యుడు, ఈ విషయం ఒకటి. అంటే బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా నాటి వ్యవహారంలోనే మాట్లాడుతున్నాం, ఇవాళటి వ్యవహారంలో కాదు. ఆ రకమైనటువంటి స్వభావం కనిపిస్తుంది కాబట్టి ద్రోణుడిలో ఆ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం ఉంది. ఇందులో ఉన్నవాళ్ళందరూ ప్రతికూలులా అనుకూలులా? ఇంత మాట్లాడితే 99 మంది తమ్ముళ్లలో ఒక తమ్ముడు వచ్చి బయటికి వచ్చి, ఏంద్రా ఏం చేస్తున్నారా మీరు ఈ పని అని మాట్లాడినవాడు ఉన్నాడు. ఎవరూ మాట్లాడలేదు కదా. కాబట్టి పాత్ర అన్న అర్థంలో తీసుకున్నప్పుడు వాటిలో ఉన్న మంచి చెడుల యొక్క సమన్వయం ఆధారంగా ఇది అనుకూల పాత్ర, ఇది నాయక పాత్ర, ఇందులో అనుసరించదగినటువంటి ఒకానొక స్వభావం ఉన్నది అని మాట్లాడవచ్చు. కానీ కొన్ని సన్నివేశాల ఆధారంగా చూసినప్పుడు ప్రతి పాత్రలోనూ ఏదో ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి లేదా ఒకానొక వాళ్ళ ఇచ్ఛకు సంబంధించి మరొకటి, ఇది ఒక పార్శ్వం. ఇక జరాసంధుడు ఉన్నాడు. నిజానికి మనకి నాయకులు చంపిన వాళ్ళంతా ప్రతినాయకులండి, ఇదొక వ్యవహారంలో ఉంది. జరాసంధుడు ఉన్నాడు. రాజధర్మం, ఒక రాజునేంటి, ఇద్దరు రాజులనేంటి, చాలామంది రాజుల్ని మనం ఏం చేశాం? వాడు గెలిచాడు, గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బంధిస్తూ ఉన్నాడు. 14 సార్లు 13 సార్లు కృష్ణుడు యుద్ధం చేశాడు కదా, గెలవలేకపోయాడు కదా. భీముడి ఆధారంగా గెలిచాడు, భీముడి సహాయంతో గెలిచాడు. ఇప్పుడు జరాసంధుడు ఎందుకు విలన్ అయ్యాడు అనటానికి ఉదాహరణ చెప్తాను, ప్రతినాయకుడు అయ్యాడు అనటానికి. అదేమిటి అని అంటే,
ధర్మరాజు విడిపించినటువంటి రాజులందరికీ ఎవరి రాజ్యం వాళ్ళకిచ్చి పొమ్మన్నాడు కాబట్టి వాడు విలనయ్యాడు. లేకపోతే ఇదంతా వీడే ఉంచుకొని ఉంటే ధర్మరాజే. కాబట్టి ప్రతిచర్యని బట్టి కూడా నేను విలన్ అవుతాను. ఎదుటివారు నా మీద చేసేటటువంటి లేదా నేను ఎదుటివారితో చేస్తున్న సందర్భాన్ని బట్టి కూడా నేను విలన్ అవుతాను. జరాసంధుడు అలాంటి పాత్ర. ప్రతికూలము అనేటటువంటి మాట దగ్గర ఆ అర్థంలోనే మాట. ఇది జరాసంధుడి విషయం. ఇక మన శకుని లాంటి ఇది చాలా డేంజర్ నిజానికి. అతను తన అవసరం కోసమే చేసి ఉండవచ్చు కాక. మనకి దుశ్శాసనుడితోనూ ఇబ్బంది లేదు, దుర్యోధనుడితోనూ ఇబ్బంది లేదు, కర్ణుడితోనూ ఇబ్బంది లేదు. దారిలో ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే విజిల్ వేసినటువంటి వాడితో ఎప్పుడూ సమస్య లేదు. వాడు విజిల్ వేస్తాడు, ఊరుకుంటాడు అంతే. కానీ మోసం చేద్దాం అనుకుంటాడు చూసారా, మంచిగా ఉంటూ, వాడితో పెద్ద సమస్య. ఈ కుటిల స్వభావం అనేటటువంటిది శకుని పాత్ర. నిజానికి ఎక్కువ ఆధునికంగా మనం మాట్లాడితే ఈ కుటిల స్వభావంగా ఉన్నదే ప్రతినాయకం మిగతా వాళ్ళకంటే కూడా. నేను ఎదుటివాడిని గెలవాలి అనుకున్నాను, గెలిస్తే నా కోపం తగ్గిపోతుంది. అది దుర్యోధనుడి స్వభావం ఒక రకంగా. అప్పటికి ఆ సమస్య తీరిందంటే మళ్ళీ హాయిగా ఉంటాడు. ఈ శకుని లాంటి వ్యక్తులు, సరే ఆయన మేనమా ఆ వంశాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, ఇదొక ఫిలాసఫికల్ వే పక్కకు పెడితే, ఈ కుటిల స్వభావం ఏదైతే ఉందో ఆ కుటిల స్వభావానికి సంబంధించినటువంటి ప్రవర్తన తన అవసరం కోసం దేనికైనా దిగజారేటటువంటి ఒకానొక స్వభావానికి ఆయన ఉదాహరణగా కనిపిస్తాడు. ఇక ధృతరాష్ట్రుడు చాత కాదు, తనకు చాత కాదు, చాతనవుతుంది అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తారో అదంతా హాయిగా వినేస్తాడు. నాకు చాత కాదు కదా, వదిలేయండిరా ఇక్కడికి అని ఆగిపోవచ్చు కదా. నేను కొన్ని కారణాల వల్ల, అది వైకల్యం వల్లనే కావచ్చు కాక, లేదా మరో రకమైనటువంటి కారణం వల్ల కావచ్చు కాక, నేను ఇలాగే నా బ్రతుకున్నది అని తనకు తెలిసినా కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడెక్కడ రాజ్యం ఇవ్వకుండా పాండవులకి వ్యతిరేకంగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని నాకు ప్రతికూలము అన్నప్పుడు నేను అనుకున్నటువంటి పరీక్షిత్తు, తక్షకుడు, కర్ణుడు, తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రతికూలం అనిపించినటువంటి వ్యక్తులు శకుని, ధృతరాష్ట్రుడు. నా అవసరం కోసం నేను ఎవరినైనా ఏమైనా చేస్తాను అనే స్వభావం, నాకు చాతకానప్పుడు నేను ఏ పరిమితిలో ఉండాలో ఆ పరిమితి గుర్తించకుండా ఉండటము అనేటటువంటి ఇది కథంతా కొనసాగింది. గమనించాల్సిన విషయం, ఇది కథంతా కొనసాగింది. చర్చ అప్పుడు అడగండి, నేను డిస్టర్బ్ అవుతాను కదా. నేను అదే సార్, అదే ఇది ఒక పార్శ్వం. బకాసురుడి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇవి ఖచ్చితంగా ఎప్పుడూ ఊరి మీద పడి తినేటటువంటి వాళ్ళ యొక్క స్వభావంగా ఉండేటటువంటి పాత్రలుగా కనిపించేటటువంటివి. కాబట్టి సైంధవుడు లాంటి వాడు కామం ప్రధానంగా ఉన్న, అహము ఇట్లాంటి వ్యవహారాలుగా ఉన్నటువంటి మరికొన్ని పాత్రలు, అట్లాగే బకాసురుడు లాంటి వాళ్ళ పాత్రలు, ఇలాంటి పాత్రలన్నీ కూడా మనకి కొన్ని కథాగతంగా అన్నాను. అందుకే ఈ బకాసురుడు లాంటి వాళ్ళు అలాంటి దృష్టితో కనిపిస్తారు. పాత్రని బట్టి అనుకున్నప్పుడు ధర్మరాజు యొక్క, భీముడి యొక్క, అర్జునుడి యొక్క స్వభావాన్ని బట్టి ఆ ఎదుటి పాత్ర ప్రతికూలంగా కనిపిస్తుంది, నెగిటివిటీగా కనిపిస్తుంది, ప్రతి నాయకుడుగా కనిపిస్తుంది. అది అలాంటి పాత్రలు. మూడవది సందర్భాన్ని బట్టి, కొన్ని సందర్భాల్లో ధర్మరాజు, భీముల్లో కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ దానివల్ల మంచి జరిగిందా అన్న నిర్ణయాన్ని బట్టి వాటిని అనుకూల పాత్రలు అంటున్నాం. ఆ కోణం నుంచి చూసినప్పుడు వ్యక్తి యొక్క అంతఃసంఘర్షణని, మానసికమైనటువంటి ఒకనొక పరిణామాన్ని స్పష్టంగా చిత్రించినప్పుడు ప్రతి పాత్రలోనూ అనుకూల ప్రతికూలతలు ఉంటాయి. అందులో అది
కథకి కానీ సమాజానికి కానీ మేలు చేసినప్పుడు దీన్ని అనుకూలము, దీన్ని ప్రతికూలము అని నిర్ణయిస్తారని ఈ ఉపన్యాసం ద్వారా నేను తెలుసుకునే అవకాశం కలిగించిన సాహిత్య అకాడమీకి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ఇంకొక ఇలాంటి